పిచ్చి గిట్ల పట్టిందారా చూడు నెత్తి ఎట్లా కారుతాందో. భయమేంద్రా సూరి, నీకు నా గురించి మొత్తం తెలుసు. ఒక్కడి తప్ప నెల దాన్ని ప్రేమించిన సంగతి నీకు తెలిస్తే ఎక్కడ నా లెక్కనే దాన్ని నా కోసం లెత్తమని భయమైందిరా. ఇంటర్షిప్పుడు దర్శిగాడు నా దగ్గర సంగతి దాచిపెట్టిండని ఎంత బాధపడుంటావు. క్షమించరా. ఒక్కసారి తిరిగినా బాధ్యత నీతో కలిసి మందు తాగలనుందిరా. అన్న లేచినకి పోస్టర్లు తప్ప ఎసొంటి ఆయుధం కానీ ఆధారాలు కానీ దొరకలేదు. ఏమన్నా ఉంటే ఇక పోరగాలే చెప్పాలి. ఇక మరి అడుగుండి రాళ్ళనే ఊరికి ఉత్సవపిచ్చి సంసారి పక్క లెక్క బార్లవంటే ఊరేం కావాలి. వాళ్ళు నిజంగానే పోస్టర్లు వేసి చంపే అన్నలైతే తుపాకులతో చంపుతారు, కానీ ఇట్లా ఎంబడిపడి చంపుడు ఎన్నడైనా చూసినామా? అది కూడా నిజమేరా. ఒకసారి కొంచెం ఆలోచన చేయండి అన్న. మేమేం చేస్తాం కాదన్న, బొగ్గు తగ్గుతాం తాగు తెగులు చంపేస్తారా. నువ్వు చెప్పింది నిజమేరా ధరణి. అన్నలైతే తుపాకులతో చంపుతారు, కానీ ఎంబడబడిందుకు చంపుతారు. సరే, అది పక్కన పెట్టు. ఈ దెబ్బేంద్రా నెత్తి మీద? అన్నా సైకిల్ మెకానిక్ కింద పడ్డాడనా. ఒరే తమ్మో, చక్కగా చెప్పు. సీసా తలకాయ కేసి కొట్టుకున్నానా. ఇది రాత్రి ఇంతలక ఈడు వాళ్ళకు కొట్టుకున్నదే యాదికి లేదు. ఇంకా తాగి ఏం చేసిండో ఏం యాదికుంటది. తాగి మర్చిపోవుడు తప్పు కాదు, తప్పు చేసి మర్చిపోవుడు తప్పు. తాగి పోలీసు వాళ్ళని కొట్టిండు, బార్ను వాళ్ళకు కొట్టిండు, మందిన్లలో పోయి లొల్లి చేసిండు. సరే, అన్ని చిల్లర పనులు ఇడిచేద్దాం. కానీ ఇప్పుడు అన్నలు పోస్టర్లేసి చంపేటంత పెద్ద తప్పు చేసి మర్చిపోయాడు. ఏమైంది? 4 పానాలు, వాడదాని జీవితం. ఈయన దరిద్రం ఏందంటే ఈయన దోస్తు ఈడి చేయబట్టే సచ్చిండనేది కూడా ఈయనకి యాదికి లేదు. ఇప్పుడు కూడా పవ్వలు పట్టుకొచ్చిండు. ఈ సొంటోన్ గురించి పంచాయితీ, ఆయన పెద్ద మనిషి, దానికి మేం పన్లిట్స్ పెట్టుకుని వచ్చాడు. పోదాం పా బాబు. రే, తాగినప్పుడు ఆ నొక్కడిని ఇడిచిపెట్టకుండ్రా. జర జాగ్రత్త. రాత్రి ఇంతలక ఈడు వాళ్ళకు కొట్టుకున్నదే యాదికి లేదు. ఇంకా తాగి ఏం చేసిండో ఏం యాదికుంటది. అన్నలు పోస్టర్లేసి చంపేటంత పెద్ద తప్పు చేసి మర్చిపోయాడు. ఈయన దరిద్రం ఏందంటే ఈయన దోస్తు ఈడి చేయబట్టే సచ్చిండనేది కూడా ఈయనకి యాదికి లేదు. 4 పానాలు, వాడదాని జీవితం. రే,
తాగినప్పుడు ఆనొక్కడినే ఇడిచిపెట్టుకుంటారా. జర జాగ్రత్త. నేను పుట్టి పెరిగిన ఊర్లో మందు తాగకుండా రాత్రులు తిరగలేనా? ఏమైందిరా? క్రికెట్లో గెలిచినావు, భారీ వాళ్ళ కొట్టినావు, రాజా గెలిపించినావు, దానికి చెప్పేస్తాడా? నేను అమ్మి అయ్యా రాడా బయటికి. రాసి పెట్టుకో, ఇవాళ నీ మగాని సావు సావు. నా మొగడూర్లో లేడు, రేపు పొద్దటికి దిగుతాడు. అది రాని నా కొడుకుని రాగానే పరుపుతా. అరే, క్రికెట్లో గెలిపించింది నువ్వు, బార్ల సాయిగాణ్ణి కొట్టింది నువ్వు, ఉప సర్పంచ్గా గెలిచింది నువ్వే. ఇవన్నీ చేసింది నువ్వైతే మరి నీ దోస్తుగాళ్ళనెందుకు చంపిండ్రా? వెన్నెల కోసం. వెన్నెల కోసం సూర్యుని చంపిండు.
దాని మీద మోజు. ఎంత మోజంటే ఆకడ్డ వచ్చిందని చెట్టుని తగలబెట్టేంత. దానికి ఎన్ని రంగుల చీరలున్నాయో నా మొగనికి తెలుసు. ఏ కిటికీలకెళ్ళి దాన్ని చూసుకుంటా నా ఒంటి మీద చెయ్యేసేటోడు. ఎంత మదపిచ్చంటే అది బయటుంటే కుక్క లెక్క దాని వాసన చూసేటోడురా. నీ దోస్తుల్ని చంపితే నీ కచ్చటంత కోపం నా మొగనికి నచ్చిన ఆడది పక్కెక్కకపోతస్తదిరా. అసలు ఆ రోజు సూరిగాడిని తన చేతులతో ఒక్క వెట్టుకే చంపిండు. అనుమానం రావద్దని మిగిలినోళ్ళని సంబురానికి చంపిండు. ఒకప్పుడు పద్మమొగన్ని చంపింది ఈడే. అసొంటి నంబితోని పెట్టుకుంటాన్నావు. ఇప్పుడు నీ పగ కన్నా అన్నం పుణ్యం ఎరుగని దాని బతుకు ముఖ్యంరా. చేతనైతే వెన్నెల్ని పద్మలెక్క గాకుండా చూడు. దాచి పెడతావో ఊరే దాటిస్తావో నీ తాకత్. ఆ తర్వాత వచ్చి కత్తివట్టు. నువ్వు సంపినా సచ్చినా మొగోనివని ఒప్పుకుంటా. కానీ ఏం చేసినా రేపది ముండ మోసే లోపలనే